This is K. Sarmati, working as assistant professor. ఇది టాపిక్ ఏంటంటే ప్రాబ్లమ్ ఆన్ సిఓపి విసిఎస్ సిస్టమ్. సో ప్రాబ్లం తీసుకున్నానండి, వేపర్ కంప్రెసర్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ సంబంధించింది. సో దయచేసి దీనికి ముందు మీరు సిఓపి ఆఫ్ విసిఎస్ సిస్టమ్ అనే థియరీ నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుందండి, చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ఈ ప్రాబ్లం. లెట్స్ సీ ద ప్రాబ్లం. ఏ 5 ton ఫ్రీయాన్ 12. 5 ton అనేది ఇది కెపాసిటీ అండి, ఫ్రీయాన్ 12 అనేది రెఫ్రిజరెంట్. Refrigeration plant has saturated suction temperature of -5 degrees centigrade. ఏమంటున్నాడంటే శాచురేటెడ్ సక్షన్ టెంపరేచర్ అంటున్నాడండి. శాచురేటెడ్ అని ఎక్కడ వస్తుందంటే, శాచురేటెడ్ అంటే డ్రైన్డ్ శాచురేటెడ్ స్టీమ్ అన్నమాట. అంటే బిఫోర్ కంప్రెషన్ సక్షన్ అంటే బిఫోర్ కంప్రెషన్. సో బిఫోర్ కంప్రెషన్ అంటే ఇది ఎవాపరేటివ్ టెంపరేచర్ అండి. ఓకే, ద కండెన్సేషన్ టేక్ ప్లేస్ అట్ 32 degrees అండి. సో కండెన్సేషన్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడండి, 32 degrees centigrade. అండ్ దేర్ ఈజ్ నో అండర్కూలింగ్ లేదట. ఆఫ్ రెఫ్రిజరెంట్ లిక్విడ్ ఎజ్యూమ్ ఐసెంట్రోపిక్ కంప్రెషన్ ఎలా జరిగిందండి, ఐసెంట్రోపిక్ జరిగింది. ఓకే, ఎన్ని ఇచ్చాడండి, సిఓపి కనుక్కోమన్నాడు, మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ది రెఫ్రిజరెంట్ కనుక్కోమన్నాడు, పవర్ రిక్వైర్డ్ టు రన్ ద కంప్రెసర్ కనుక్కోమన్నాడు. అయితే ఈ ప్రాబ్లమ్స్లో సాధారణంగా మనకి టేబుల్ ఇవ్వడండి. ఈ టేబుల్ మనమే సిఓపి ఫ్రీయాన్ 12 యొక్క ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఈ టెంపరేచర్ బేస్డ్ అంటే 5 degrees centigrade దగ్గర 32 degrees centigrade దగ్గర మనకు కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని తీసుకోవాలన్నమాట. హెచ్జి, హెచ్ఎఫ్, ఎస్జి, ఎస్ఎఫ్, ఎస్జి తీసుకోవాలి. సో దీనికి బిఫోర్ మనం ఫస్ట్ డ్రా చేసుకుందాం అంటే ఒక డయాగ్రామ్ టీఎస్ అండ్ పిఎస్ డయాగ్రామ్ అంటే టీహెచ్ అండ్ పిఎస్ డయాగ్రామ్. సో టెంపరేచర్ ఎంట్రోపీ అండ్ ప్రెజర్ ఎంథాల్పీ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకున్నానండి. సో ఇది శాచురేటెడ్ లిక్విడ్ లైన్, ఇది శాచురేటెడ్ వేపర్ లైన్, అలాగే ఇది శాచురేటెడ్ లిక్విడ్ లైన్, ఇది శాచురేటెడ్ వేపర్ లైన్. దిస్ ఈజ్ క్రిటికల్ పాయింట్ అండి. సో ఈ శాచురేటెడ్ లిక్విడ్ లైన్ మీద ఉండే ప్రతి బిందువు కూడా ఏం సూచిస్తుంది అంటే 100% లిక్విడ్ని సూచిస్తుంది. అలాగే శాచురేటెడ్ వేపర్ లైన్ మీద ఉండే ప్రతి బిందువు కూడా శాచురేటెడ్ వేపర్ 100% వేపర్ని సూచిస్తుంది అన్నమాట. సో డ్రై అండ్ శాచురేటెడ్ స్టీమ్ని మనం ఈ విధంగా కూడా ఈ యొక్క లైన్ డయాగ్రామ్స్ మీద తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం టెంపరేచర్ ఎంట్రోపీ, ప్రెజర్ ఎంథాల్పీ డయాగ్రామ్స్ గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏం చెప్పాడండి, ఎలా డయాగ్రామ్ గీయాలంటే మనం అకార్డింగ్ టు మనం ఇచ్చిన గివెన్ డేటా బట్టి డ్రా చేయాలండి. ఈ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలంటే, బిఫోర్ కంప్రెషన్ హీ టోల్డ్ దట్ శాచురేటెడ్ వేపర్ అన్నాడు. అంటే శాచురేటెడ్ వేపర్ ఎట్ ద బిఫోర్ కంప్రెషన్ శాచురేటెడ్ వేపర్ అన్నాడు. సో కంప్రెషన్ ముందు శాచురేటెడ్ వేపర్ కాబట్టి ఎక్కడ పాయింట్ పెట్టుకుంటాం, 1 పాయింట్ శాచురేటెడ్ వేపర్ లైన్ మీద పెట్టుకుంటాం. సో ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అన్నాడు. సో 1 to 2 ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అన్నమాట. సో 1 to 2 తీసుకుంటాం. సో మనకి కంప్రెసర్లోకి ఎంటర్ అయ్యేది శాచురేటెడ్, డ్రై అండ్ శాచురేటెడ్ కాబట్టి నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే సూపర్ హీట్ స్టీమ్. కాబట్టి 2 అనేది సూపర్ హీట్ స్టీమ్గా ఉంటారు. సో 2 to 3 కొంచెం కండెన్సేషన్ దగ్గర మనకి టీశాట్ వరకు, దీన్ని టీశాట్ టెంపరేచర్ అంటాం. టీశాట్ టెంపరేచర్ ఆర్ మనకి T3 ఆర్ T2 డాష్ టెంపరేచర్ అనుకోవచ్చు. సో T2 డాష్ టెంపరేచర్ దగ్గర మనకి ఇక్కడ ఏంటి టెంపరేచర్ తగ్గుతుంది, తర్వాత ఇక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, తర్వాత 3 to 4 అనేది ఎక్స్పెన్షన్, 4 to 1 అనేది ఇది. సో మనకి ఇదే డయాగ్రామ్ ఇక్కడ కూడా మనం సూచిస్తున్నాం. సో ఫస్ట్ అనేది శాచురేటెడ్ డ్రై అండ్ శాచురేటెడ్ వేపర్ బిఫోర్ ఎంట్రన్స్ ద కంప్రెసర్, ఆఫ్టర్ కంప్రెషన్ ఇది సూపర్ హీటెడ్. సో 2 to 3 ఐసోబారిక్ హీట్ రిజెక్షన్, 3 to 4 థ్రాట్లింగ్, కాన్స్టెంట్ థ్రాట్లింగ్ ప్రాసెస్. So enthalpy is constant, so throttling process, constant enthalpy process, and 4 to 1 is evaporation. That means refrigeration effect produced here. Okay, ఇది మనకి ఇప్పుడు మనం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏవేవి వాల్యూస్ మనకు కావాల్సి వస్తుందో చూద్దాం. సాధారణంగా మనకి H1 ఇచ్చాడండి, H1 ఇచ్చాడు అంటే అట్ T4 టెంపరేచర్ అండ్ అంటే -5 degrees centigrade కదండి, ఇది -5 degrees centigrade దగ్గర H1 ఇచ్చాడు. ఓకే, అండ్ S1 కూడా ఇచ్చాడు, H1 ఇచ్చాడు. అలాగే 32 degrees centigrade దగ్గర మనకి హెచ్జి అంటే ఇది హెచ్జి ఇచ్చాడు. ఇది హెచ్జి అంటాం, ఇది హెచ్జి అంటాం. Hg1, Hg2 డాష్. ఓకే, అలాగే Hg2 డాష్. ఓకే, Hg2 డాష్ ఇచ్చాడు, Hg1 ఇచ్చాడు, Hg1, Hg2 డాష్ ఇచ్చాడు. అండ్ HF3 కూడా ఇచ్చాడు, HF3 ఆర్ H3 వాటర్ ఇచ్చాడు అన్నమాట. HF3 ఆర్ H3 ఇది కూడా ఇచ్చాడు. H4 ఇవ్వలేదు. ఓకే, H4 అవసరం లేదు, మనం H3 కూడా H4 కాబట్టి H3 తీసుకుంటాం. మనకి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడండి, సిఓపి ఆఫ్
రెఫ్రిజరేషన్ ప్లాంట్ కనుక్కోమన్నాడు. సో మనకి ఫార్ములాస్ చూడండి. COP of the refrigeration plant is equal to N/W అండి. సో H1 minus H4 by H2 minus H1 that is equal to finally H1 minus H3 by H2 minus H1. ఓకే, ఈ ఫార్ములాస్ గురించి తెలియాలంటే ప్రీవియస్ వీడియో చూడండి. సో H1 minus H3 by H2 minus H1. సో మనకి H1 తెలుసు. ఇక్కడ చూడండి, H1 అట్ -5 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర టేబుల్లో చూస్తే H1 ఇచ్చాడు. ఓకే, HG. ఓకే, HG నథింగ్ బట్ H1. అలాగే H4 తెలుసు, ఎందుకని H3 ఇచ్చాడు. ఎక్కడ 32 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర H3 ఇచ్చాడు. ఓకే, వండర్ఫుల్. నెక్స్ట్ ఏం H2 మైనస్ H1. H2 కూడా ఇచ్చాడా? H2 ఇవ్వలేదు. H1 తెలుసు, H2 ఇవ్వలేదు. సో H2 ఫైండ్ అవుట్ చేయాలి. H2 ఎక్కడ ఉందండి? సూపర్ హీట్ స్టీమ్లో ఉంది, టీ సూప్లో ఉంది. అంటే టీ సూప్ అంటే T2, టీ సూప్ నథింగ్ బట్ T2. సో మనకి సూపర్ హీట్ స్టీమ్ దగ్గర ఉండే H2 కావాలి, ఎంథాల్పీ కావాలంటే మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ H సూప్ కనుక్కోవాలి, అంటే H2 కనుక్కోవాలి. H2 కనుక్కోవాలంటే మనకి ఫార్ములా ఏంటి? H సూప్ ఈజ్ ఈక్వల్ టు అంటే H2, దట్ ఈస్ H2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ H సూప్ ఈజ్ ఈక్వల్ టు HG ప్లస్ CP ఇంటూ టీ సూప్ మైనస్ టీ సాట్ అనమాట. అంటే HG అంటే ఇక్కడ దాకా HG ప్లస్ CP ఇంటూ T2 మైనస్ CP ఇంటూ T2 మైనస్ టీ సూప్ మైనస్ టీ సాట్. ఈ ఫార్ములా గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఇది H2 మనకి. సో ఇందులో మనకి H సూప్ కావాలి కాబట్టి HG తెలుసు, అంటే ఎక్కడ HG2 నథింగ్ బట్ HG ప్లస్ CP. సో CP కూడా మనకు తెలుసు, టీ సూప్ మైనస్ టీ సాట్. అంటే సూపర్ హీట్ స్టీమ్ యొక్క టీ సూప్ మనకు తెలియదు, అంటే T2 మనకు తెలియదు. టీ సూప్ అంటే ఇక్కడ ఏంటండి? T2 మనకు తెలియదు. సో ఫస్ట్ T2 ఫైండ్ అవుట్ చేయాలి. దానికి మనకి ఏమైనా ఆధారం ఉందా అంటే ఇక్కడ మనకి కంప్రెషన్ ఏమి ఇచ్చాడండి? S1 = S2 అన్నాడు. S1 = S2 అన్నాడు. కాబట్టి S1 S2ను ఉపయోగించుకొని మనం ఏం చేయొచ్చు? ఓ ఫార్ములాను ప్రూవ్ చేసుకోవచ్చు. సో S సూపర్ హీటెడ్ ఫార్ములాను ఉపయోగించుకొని S సూప్ = SG ప్లస్ CP log E టీ సూప్ బై టీ సాట్. దీన్ని ఉపయోగించుకొని మనం చేయొచ్చు. ఎలా చేయొచ్చండి అంటే సూపర్ హీట్ స్టీమ్ దగ్గర కూడా మనకి S సూప్ మనకు తెలియదు కదా, తెలియదు. కాబట్టి ఇది మనకి ఎక్కడండి? S2 = S సూప్ కదండి. S2 బదులు నేను ఏం పెడుతున్నాను? ఇక్కడ S1 పెడతానండి. S2 ప్లేస్లో S2 బదులు ఇక్కడ S1 ఇచ్చాడు కదా, ఈ S1 పెడతాను అనమాట. ఎప్పుడైతే ఈ S1 పెడతాను, S2 బదులు S1 పెడతాను, మొత్తం ఈ ఫార్ములాలో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమి మిగులుతుందండి? ఇది ఒక్కటే మిగులుతుంది, అన్నోన్. మిగతా అన్నీ కూడా నోన్. ఓకే, ఇది ఒకటే అన్నోన్. ఓకే, సో మనం ఈ విధంగా మనం టీ సూప్ కనుక్కుంటే ఈ టీ సూప్ ఫార్ములాని తీసుకొచ్చి టీ సూప్ని ఎప్పుడైతే మనం కనుక్కున్నామో ఈ టీ సూప్ని దీంట్లో మనం ప్రతిక్షేపిస్తాం. ఎప్పుడైతే ప్రతిక్షేపిస్తామో మనకి ఏమవుతుంది? ఈ ఫార్ములా ద్వారా మనకి H సూప్ దట్ ఈజ్ H2 వస్తుందండి. ఓకే, ఇది మనం చేయాల్సిన పద్ధతి అనమాట. సో లెట్స్ సీ అదే ఫార్ములా. ద ప్రాసెస్ అకార్డింగ్ టు 1 to 2 ఈజ్ ఐసెంట్రోపిక్ ప్రాసెస్ కాబట్టి S1 = S2, S1 = S2 దట్ ఈజ్ SG2. S సూప్ = S2 అంటే S2 అంటే S సూప్ మరి S1 = S2 దట్ ఈజ్ SG2 ప్లస్ CP log T2 బై T1. ఆ ఫార్ములాలో వేసాను. T2 అంటే 2 సూప్ అని అర్థం. 1.15 ఆల్రెడీ S1 మనకి ఇచ్చాడు. ఓకే, 1.557 = SG2 డాష్ నథింగ్. SG2 అంటే SG2 1.542 ప్లస్ 0.615 ఇంటూ లాగ్ CP ఆల్రెడీ ఇచ్చాడు, CP వాల్యూ ఇచ్చాడు 0.615 log E టీ సూప్ బై టీ సాట్. టీ సూప్ అంటే T2 బై టీ సాట్ అంటే ఇచ్చాడు 32 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు. 32 డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273. ఓకే, సో దెన్ ఏమవుతుందండి? T2 = మనకి ఈ ఫార్ములా ద్వారా మనకి T2 వచ్చేసింది కెల్విన్స్లో. ఓకే, నెక్స్ట్ దానికి H2 అంటే H సూప్. H2 అంటే ఇక్కడ H సూప్ నథింగ్ బట్ H2 = H2 డాష్ ప్లస్ CP ఇంటూ T2 మైనస్ టీ సూప్ మైనస్ టీ సాట్ అన్నమాట. టీ సూప్ అంటే టీ సూప్ మైనస్ టీ సాట్. సో T2 మైనస్ T2 డాష్. సో అదే ఫార్ములాని మనం ఒకటి ప్రతిక్షేపించాలి. ఈ ఫార్ములాని మనం ప్రతిక్షేపించాం. T2 అంటే ఇక్కడ H సూప్ = HG ప్లస్ CP ఇంటూ టీ సూప్ మైనస్ టీ సాట్. అదే ఫార్ములా అనమాట. H సూప్ బదులు H2 రాశాను. HG అంటే at 2 అంటే ఎక్కడది టెంపరేచరు 32 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 2 డాష్ దగ్గర కదా. సో H2 డాష్ ప్లస్ CP ఇంటూ టీ సూప్ అంటే T2 మైనస్ టీ సాట్ అంటే T2 డాష్. ఓకే, టీ సాట్ ఆ ఫార్ములా వేసాను. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆ మొత్తం మనకు ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం ప్రాపర్టీస్లో తీసుకున్నవి. ఈ తీసుకున్నవన్నిటిని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తే మనకి H2 వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో H2 వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. అండ్ దెన్ ఇప్పుడు మనకు కావాల్సిన COP వచ్చేస్తుంది. COP = డెఫినేషన్ ఆఫ్ బై వర్క్ సప్లైడ్ H1 - H4 బై H2 - H1.
సో H4 బదులు H3 వేసుకోవచ్చు. సో ఆ ఫార్ములాస్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసిన H2 మనకు H2 ఒకటే కావాలి కాబట్టి H2 ఒకటి ఫైండ్ అవుట్ చేసాం. మిగతావన్నీ కూడా మనకి టేబుల్ నుంచి మనం తీసుకున్నాం. సో 6 పెట్టాను, 5 పాయింట్ సంథింగ్ వస్తుందండి, నియర్ బై 6 రాశాను. సో ఇది COP ఆఫ్ ది రెఫ్రిజరేషన్. ఓకే, రెఫ్రిజరేషన్ సిస్టమ్ యొక్క COP వాడు అడిగింది. నెక్స్ట్ మాస్ ఫ్లో రేట్ అడిగాడు. మాస్ ఫ్లో రేట్ ఫార్ములా ఏంటంటే రిక్వైర్డ్ రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ బై రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ పర్ కేజీ ఆఫ్ రెఫ్రిజరెంట్ అన్నాడు. రిక్వైర్డ్ రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అంటే 5 టన్, మనకు ఆల్రెడీ ఇచ్చాడు వాడు 5 టన్ అన్నాడు. 5 టన్కి మనకి రిక్వైర్డ్ రెఫ్రిజరేషన్ అనమాట 5 టన్కి కావాలి. కానీ రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ పర్ కేజీ ఆఫ్ రెఫ్రిజరెంట్ మనం ఇది అంతా కూడా దేనికి కట్టామండి, రెఫ్రిజరేషన్ కిలోజోల్ ఫర్ కేజీ, ఒక కేజీకి ఇంత కిలోజోల్ అని చూపించాం. సో రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అంటే H1 - H4 అంటే కిలోజోల్ ఫర్ కేజీలో వస్తుంది. సో H1 - H4 ఎందులో వస్తుందని కిలోజోల్ ఫర్ కేజీ అంటే ఒక కేజీకి వస్తుంది. కానీ 5 టన్కి రాదు మనకి. సో 5 టన్కి తీసుకుంటాం మనం ఇక్కడ. సో 5 టన్ ఇంటూ 3.5 ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను 3.5 ఎందుకంటే 1 టన్కి 3.5 కిలోజోల్ ఫర్ సెకండ్ అన్నమాట. అంటే 5 టన్కి ఎంత అవుతుందండి, 5 ఇంటూ 3.5. సో కిలోజోల్ ఫర్ సెకండ్ అండి ఇది. ఓకే, కిలోజోల్ ఫర్ సెకండ్. సో ఇదే మనకి H1 - రెఫ్రిజరేషన్ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు H1 - H4 అది వేస్తాం. మనం ఇక్కడ మీరు గమనిస్తే కిలోజోల్ పర్ సెకండ్ ఇది కదండి, డివైడ్ బై కిలోజోల్ పర్ కేజీ అండి. సో మనకి ఇది తిరగబడితే కిలోజోల్ కేజీ పర్ సెకండ్గా మారిపోతుంది. సో ఇది కేజీ పర్ సెకండ్ చూసారా. అకార్డింగ్ టు మనం యూనిట్స్ ప్రకారం కూడా మనం చెక్ చేసుకోవచ్చు కేజీ పర్ సెకండ్. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఏమంటే పవర్ రిక్వైర్డ్ టు రన్ ద కంప్రెసర్ అన్నాడు. పవర్ ఎంత కావాలంటున్నాడు. పవర్ రిక్వైర్డ్ ఎలా తెలుస్తుందండి అంటే కంప్రెసర్ రన్ చేయాలంటే పవర్ రిక్వైర్డ్, ఎంత పవర్ కావాలని అడుగుతున్నాడు. అంటే మనకి పవర్ ఎలా తెలుస్తుంది, H2 - H1 చేస్తే మనకి మామూలుగా వర్క్ డన్ ఎంతో తెలుస్తుంది. వర్క్ డన్ ఆన్ ద కంప్రెసర్ బై ద వర్క్ డన్ బై ద కంప్రెసర్. ఓకే, వర్క్ డన్ ఎంత మనకి కంప్రెసర్ ద్వారా జరుగుతుందని తెలియజేస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు పవర్ రిక్వైర్డ్ టు రన్ ద కంప్రెసర్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఎంత కావాలంటే M ఇంటూ అంటే ఎంతైతే మాస్ ఫ్లో రేట్ తిరుగుతుందో మనం ఇంతకు ముందు మాస్ ఫ్లో రేట్ కట్టాం కానీ ఆ మాస్ ఇంటూ H2 - H1 అనమాట. సో H2 - H1 అనేది మనకి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో విన్నాం H2 - H1.